గాయత్రి కోచ్ అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. మరింత ఉత్కంఠగా మారింది ఆట. ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం. రండి శ్వేత. ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఊహించని విధంగా అదిరిపోయే కంబ్యాక్ నిచ్చారు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్ కే. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ అని ప్రతి టీం ఇరికి తీసి సూపర్ లీగ్ ఫైనల్స్ వరకు వచ్చేసారు ఆంధ్ర టీం. సూపర్ హే. అమ్మవి కాబోతున్నావు, దీనికి ఎడుస్తున్నావేంటి? నా కెరియర్ పోయింది. పిచ్చా నీకు? పిల్లల్ని కంటే ఆడటం కుదరదని ఎవరు చెప్పారు నీకు? ఎలా వీలు పడుతుందక్క? వరల్డ్ లోనే #1 టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ కడుపులో 2 నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు. మేరీకోమ్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్. 3వ సారి బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు. పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం. అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు. కానీ ఇది కోచ్ కి తెలియకూడదు. ఏ? ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు. నేను ఫైనల్స్ ఆడాలి. కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు. ఇప్పుడేంటి, ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా? రా వెళ్దాం. మైకేల్ ఓసారి లారా. ఏంటి? కొంచెం రా ప్లీజ్. మనం సుమా కీర్తన కనపట్టంలా. కనపట్టలేదంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, సరిగ్గా చూడు. అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా, యాడా లేరన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఎంతసేపటి నుంచి కనపట్టలా? అరగంట నుంచి అన్నా. కోచ్, సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్లిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు. భయపడకండి. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా. డోంట్ వరీ. సుమా
తీయండ్రా. సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా. తన్ని కదిలిస్తూ ఉండు. ఎందుకు? తను అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండు. సుమా, సుమా కళ్ళు తెరు, కళ్ళు తెరు. సుమా, Michael, cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence ఏం లేదు. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. రేపు తను మ్యాచ్ ఆడలేదు. ఆ శర్మే సుమ ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. నిసి, నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉన్నావు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. చూడు, నేను మాట ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీనే నేను ఇంకొకడికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వెందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి, ఎక్కుతోందా? మనసరికే జిబ్బులు నాగుతోందా? రేయ్, మందెక్కించి పంపు. కీర్తనా, బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా,
బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా? ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. ఏం లేదు. కామెంటరీ బాక్స్ లో నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు నందిని అయ్యప్ప. శివంగి కాదు, 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ.